ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ శివ ఫ్రమ్ ఎస్ఎండి. సో ఈరోజు మనం మన బ్లోయర్స్లో అందరి దగ్గర ఎక్కువగా వాడే బ్లోయర్, అందరూ ఇన్స్టిట్యూట్లో కానీ అందరు షాపుల్లో కూడా ఉండే బ్లోయర్ క్విక్ 857 DW+ బ్లోయర్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో క్విక్ 2008 బ్లోయర్. ఓకే, సో ఈ బ్లోయర్లో మనకి బ్లోయర్ వచ్చినప్పుడు దీంట్లో నాజిల్స్ ఉంటాయండి. సో చూడండి, ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు మనకి 4 నాజిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి స్మాల్, దీని వచ్చేసి స్మాల్ నాజిల్ అంటామండి. సో ఇది వచ్చేసి మనకి మీడియం నాజిల్ అనుకుంటాం. ఓకేనా, ఈ సైజులో ఉంటే దీన్ని ఏమంటామంటే మనం మీడియం నాజిల్ అంటాం. అండ్ దీంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీన్ని బిగ్ నాజిల్. ఓకే, ఇది వచ్చేసి మనకి బిగ్ నాజిల్, ఇది వచ్చేసి మనకి CPU నాజిల్స్. ఓకేనా, ఈ పెద్ద నాజిల్ని వచ్చేసి మనం CPU నాజిల్ అంటాం. సో దీంట్లో వచ్చేసి మనం ఎక్కువగా చాలామంది ఒకే ఒక్క నాజిల్ యూజ్ చేస్తారండి, మొబైల్ టెక్నీషియన్స్ అందరూ. సో ఈ మీడియం నాజిల్ ఒక్కటే యూజ్ చేస్తున్నారు కాదండి. సో మనం యూజ్ చేసినప్పుడు మీడియం నాజిల్ కూడా యూజ్ చేయాలి. అంటే ఐసీని సైజుని బట్టి మన నాజిల్ కూడా పెంచుకోవాలి. ఈ నాజిల్తో పాటు హీటు ఎయిర్ క్యాలిక్యులేషన్ అనేది మీకు తెలియాలండి. ఓకేనా, ఎప్పుడు ఏ నాజిల్ వాడాలి, మీడియం నాజిల్ ఎప్పుడు వాడాలి, బిగ్ నాజిల్ ఎప్పుడు వాడాలి, CPU నాజిల్స్ ఎప్పుడు వాడాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ స్మాల్ నాజిల్ వచ్చేసి మనం ఎక్కువగా యూజ్ చేయం. దీన్ని వచ్చేసి మనం చిన్న చిన్న కాంపోనెంట్స్ ఏమైనా రిమూవ్ చేసుకోవాలన్నా రీప్లేస్ చేసుకోవాలన్నా వాడచ్చు. బట్ ప్రతిసారి మనం తీయడం పెట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ స్మాల్ నాజిల్ని మనకి ఎక్కువగా యూజ్ చేయం, మనం అవసరం లేదు. సో మెయిన్గా వచ్చేసి ఈ మీడియం నాజిల్ ఎక్కువ వాడతాం. ఈ మీడియం నాజిల్ ఎప్పుడు వాడాలి, ఈ బిగ్ నాజిల్ ఎప్పుడు వాడాలి, ఈ CPU నాజిల్ ఎక్కువ వాడాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్విక్ 857 DW+, ఈరోజు మనం మాట్లాడుకునే బ్లోయర్. దాంతోపాటు మనకి ఇక్కడ వచ్చేసి క్విక్ 2008 బ్లోయర్ ఉంటుంది. సో ఈ బ్లోయర్ అండ్ అలాగే దీంట్లో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి క్విక్ 861 DW+. ఓకేనా, ఈ బ్లోయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ 881 DW. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లోయర్స్ ఉంటాయి. ఏ బ్లోయర్ని ఎలా వాడితే సేఫ్టీ ఉంటుంది, ఎప్పుడు వాడాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఈరోజు అందరి దగ్గర అవైలబుల్ బడ్జెట్ బ్లోయర్ ఎవరైతే ఉందో, చాలామంది వాడుతున్నారు బ్లోయర్ ఉందో, ఆ బ్లోయర్ గురించి క్విక్ 857 DW గురించి మనం సో ఈ బ్లోయర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఈ బ్లోయర్ వాడితే మనకి దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎయిర్ కంట్రోల్, ఇది వచ్చేసి మనకి ఎయిర్ కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సింది. ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ కంట్రోల్. మీరు టెంపరేచర్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి చేసుకుంటాం, ఎయిర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకుంటాం. దీనికి వచ్చేసి నాజిల్ ఏమైనా మనం రిమూవ్ చేయాలంటే డైరెక్ట్గా వచ్చేసి ఇది ఇలా నాజిల్ ఓపెన్ చేసుకుంటాం, నాజిల్ మనకు కావాల్సిన విధంగా టైట్ చేసుకుంటాం. సో ఈ విధంగా బ్లోయర్ ఉంటుంది. సో ఈ బ్లోయర్లో ఇప్పుడు ఎంత హీట్లో మెయింటైన్ చేసుకుంటాం, ఏ బ్లోయర్ వాడాలి అంటే ఏ నాజిల్ వాడాలి, ఏ ఐసీకి ఏ నాజిల్ వాడాలి, కనెక్టర్ రిమూవ్ చేసినప్పుడు ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సార్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వాడే పీపీడీ, మన కనెక్టర్స్ కానీ మన ఐసీలు కానీ మనం వాడే పీపీడీ ఎంత ఉంది, మ్యానుఫ్యాక్చర్ పీపీడీ ఎంత ఉంది, ఆ పీపీడీని బట్టి ఈ బ్లోయర్ యొక్క హీట్ని ఎయిర్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక బ్లోయర్ కొన్నప్పుడు ఆ హీట్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా, ఎయిర్ హీటు ఎంత పెడితే మనకి ప్రాపర్ రిజల్ట్ వస్తుందో అనేది మనం మల్టీమీటర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చండి. సో మనం మల్టీమీటర్ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా సరే మెకానిక్ కానీ సన్షైన్ కానీ మల్టీమీటర్లు తీసుకున్నప్పుడు దీంతో మీకు ఇక్కడ మీకు టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి మీకు థర్మల్ అనేది ఒకటి వస్తుందండి, థర్మల్ వైరు. సో ఈ థర్మల్ వైర్ని మనం యూజ్ చేసి మన బ్లోయర్ అనేది టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన సెట్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి చూడండి, నేను థర్మల్ వైర్ని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. సో మనకు 2 వైర్లు వస్తాయి, రెడ్ కలర్ అండ్ బ్లాక్. కామన్లో బ్లాక్, నార్మల్గా మల్టీమీటర్ని ఎలా చెక్ చేసుకుంటామో అలా పెట్టేసుకుని. సో చూడండి, ఇది వచ్చేసి థర్మల్ వైర్. సో దీంట్లో వచ్చేసి దీంట్లో మనం టెంపరేచర్లో సెట్ చేసుకోవాలి. ఎక్కడ టెంపరేచర్. సో ఇప్పుడు ఈ టెంపరేచర్లో చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు నా రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees ఉందండి. సో అలాగే ఏంటంటే ఒక రేగుల్ షెడ్లో ఉన్న వాళ్ళకి 29 అలా వస్తుంది, నార్మల్గా ఏసీలో ఉన్న వాళ్ళకి 26, 24 అలా వస్తుంది. డిపెండ్స్ ఆన్ రూమ్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది.
ఈ టెంపరేచర్ని బట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ బ్లోయర్ని సెట్ చేసుకున్నప్పుడు సో అవి దిగో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 27 టెంపరేచర్ ఉందండి. సో ఇప్పుడు నేను దీన్ని టచ్ చేస్తే నా బాడీ యొక్క టెంపరేచర్ అక్కడ మారుతూ ఉంటుంది చూడండి, 31, 32. ఓకే, సో ఆ విధంగా వచ్చేసి మనకి టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు నా బ్లోయర్ని యూజ్ చేసి సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని పెట్టేసి మనం ఈ హీట్ని మనం ఎలా చేద్దామంటే ఇప్పుడు హీట్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు 330 పెడుతున్నాను. హీట్ వచ్చేసి 330, ఎయిర్ వచ్చి మనం 40 పెడుతున్నాం. సో హీట్ 330, ఎయిర్ 40 పెట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు టిష్యూ పేపర్ ఇక్కడ సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం ఇది చేసినప్పుడు ఇప్పుడు దీని హీట్ ఇప్పుడు చూడండి ఇక్కడ 330 పెట్టాము. సో వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 330, ఎయిర్ వచ్చేసి 40. సో ఇక్కడ హీట్ చేసినప్పుడు మనం క్యాల్కులేషన్ చూద్దాము. రైట్, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 30 ఉంది. जरूरत यहाँ मल्टीमीटर दिखाना है आप. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు నా దాంట్లో 330 హీట్ పెడితే సో దీంట్లో వచ్చేసి మనకి 430 వరకు వెళ్తుందండి. ఓకేనా, సో అంటే దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే లోపల చూస్తే మీకు ఫైర్, ఓకే, మంట అనేది వస్తుంది, ఫైర్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి, హీట్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఇక్కడ పెట్టింది 330 హీట్ పెట్టాను, ఎయిర్ వచ్చేసి 40. సో బిగ్ నాజిల్. సో ఇక్కడ చూడండి నేను హీట్ చేస్తున్నాను, హీట్ చేస్తుంటే నాకు ఇక్కడ చూడండి ఎంత వస్తుందో. సో చూడండి 360. ఓకే, మనకు వచ్చేసి 360, ఇందాక వచ్చేసి మనకి 430కి వచ్చింది. అంటే ఈ బ్లోయర్లు అనేది మనకి ఏమవుతుందంటే హీట్ అనేది ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే ఈ బ్లోయర్ పనిచేయడం అనేది జరుగుతుంది. అందుకే మీకు ఒకసారి ఐసీ అనేది తొందరగా రావడం, తొందరగా రాకపోవడం, ఇలాంటివన్నీ ఒకసారి సందర్భంలో మీకు జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 280 పెట్టాను, 280 పెట్టి ఎయిర్ వచ్చేసి 3, ఎయిర్ వచ్చేసి 3లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 280లో పెడితే కూడా ఇది వచ్చేసి మనకి 330 వరకు వెళ్ళిపోతుంది. సో అందుకే ఏంటంటే ఈ బ్లోయర్లు అనేది కొంచెం మనకి సిపియు కానీ ఈఎంఎంసీలు కానీ అవి చేసినప్పుడు మనకి కొంచెం డెడ్ రిస్క్ అయ్యే అవకాశం అనేది దీంట్లో ఉంటాయన్నమాట. సో కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది. నార్మల్గా వచ్చేసి మనం ఏ బ్లోయర్తో అయినా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లోయర్ని ఇలా హీట్తో మనం ఈజీగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. మల్టీమీటర్తో మనం మన బ్లోయర్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా, మన బ్లోయర్ కరెక్ట్గా హీట్ అవుతుందా లేదా, హీట్ ఎయిర్ కంట్రోల్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీంట్లో నాజిల్స్ యూజ్ చేసి వర్క్ ఎలా చేస్తాను అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ బిగ్ నాజిల్ వాడుతున్నాను. ఇది వచ్చేసి బిగ్ నాజిల్, అంటే మనం బిగ్ నాజిల్ స్మాల్ కాకుండా మీడియం కాకుండా ఇది బిగ్ నాజిల్. ఓకే, మూడో నాజిల్. సో ఈ నాజిల్ని ఇప్పుడు ఉపయోగించి నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను హీట్ వచ్చేసి 330 పెట్టాను, ఎయిర్ వచ్చేసి 66 పెట్టాను. సో ఈ హీట్ని యూజ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ కనెక్టర్ చూడండి, ఇక్కడ మనకి డిస్ప్లే కనెక్టర్ కనిపిస్తుంది కదండి. ఈ డిస్ప్లే కనెక్టర్ని మనం రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం, కరెక్ట్గా వస్తుందో లేదో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కనెక్టర్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేశాను. సో చాలామందికి ప్రాబ్లం ఏంటంటే కనెక్టర్లు మనం రిమూవ్ చేసినప్పుడు అవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది మొబైల్ షాప్లో కూడా వాళ్ళకి ఈ కనెక్టర్లు మెల్ట్ అయిపోతున్నాయని చెప్పేసి వేరే టెక్నీషియన్ దగ్గరికి, వేరే ఇన్స్టిట్యూట్ల దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం జరుగుతుంది. సో చాలా ఈజీ అండి, మీరు వాడే బ్లోయర్తో కూడా మనం చేసుకోవచ్చు.
సో ఫస్ట్ ఇప్పుడు కనెక్టర్ కనిపిస్తుంది కాబట్టి ఈ కనెక్టర్ని ఫస్ట్ మీరు చూడండి, నేను మీకు కనిపించాలని నేను పెద్ద కనెక్టర్ని తీయడం జరుగుతుంది. సో ఇది బిగ్ సైజ్ కనెక్టర్. సో చూడండి, ఏ సైజ్ అన్నా మనకు ఒకటే. సో ఫస్ట్ మన కనెక్టర్ని ఇలా పెట్టుకోవాలి. సో ఒకసారి నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ ఏం చేశానంటే పేస్ట్ అప్లై చేశాను. పేస్ట్ ఎంత అప్లై చేసుకుంటే అంత మంచిదండి. తర్వాత మనం ఎప్పుడూ కూడా కనెక్టర్ని మనం రిమూవ్ చేసినప్పుడు దీన్ని ట్విజర్తో ఇలా పట్టుకోవడం అనేది జరగకూడదు. జస్ట్ మీకు సైడ్ నుంచి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి. ఇటు సైడ్ ఎటు ఖాళీ ఉంటే అటు సైడ్ ప్రెస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కనెక్టర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 330/60 పెట్టాను. సో ఇక్కడ చూడండి రీఫ్లో చేస్తున్నాను నేను. జస్ట్ ఇది చూడండి, ఈ రీఫ్లో అనేది జరగాలి మీకు. సో రీఫ్లో లేదంటే కనెక్టర్ అనేది ఏమవుతుందంటే మనకు మెల్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో చూడండి, రీఫ్లో జరిగినప్పుడు మనకు కనెక్టర్ జరగడం అనేది సిమెంట్ అంటే మన పీపీడీ అనేది మెల్ట్ అవుద్ది. ఆ మెల్ట్ అయినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసి జస్ట్ ఇలా అంటే మనకి మొత్తం అనేది కనెక్టర్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. సో నేను రీఫ్లో చేస్తున్నాను. కనెక్టర్ ఎక్కడా కూడా మీకు మెల్ట్ అవ్వడం అనేది జరగదు. చూడండి, ఈ హీట్లో ఎయిర్లో సో కనెక్టర్ అనేది మనకి మెల్ట్ అవ్వడం లేదు. చూడండి, నేను ఎంతసేపు హీట్ చేసినా కానీ 330/60 పెట్టాను. సో ఇప్పుడు కనెక్టర్ లూజ్ అవుతుంది. సో చూడండి, జస్ట్ నేను ఏమంటలేదు, జస్ట్ రీఫ్లో చేసుకుంటూ బస్. చూడండి, ట్రాక్లు పోకుండా నేను మొత్తం కనెక్టర్ మొత్తాన్ని రిమూవ్ చేశాను. సో ఫస్ట్ మీకు కనెక్టర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సో మీకు అసలు ఒక పిన్ కూడా పోకుండా చాలా నీట్గా క్లియర్గా వచ్చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు కనెక్టర్ని చూద్దాం. కనెక్టర్ ఏమన్నా మెల్ట్ అయిందా ఏమన్నా. సో మీరు పట్టుకోకూడదు, హీట్లో ఉన్నప్పుడు పట్టుకుంటే ట్రాక్ మనకు అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కనెక్టర్ పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో కనెక్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి క్లీన్ చేసేసుకుని మళ్ళీ మనం దీనికే వేసుకోవచ్చు, లేదంటే మన డెడ్ బోర్డ్లోంచి తీసి మనం వేరే దానికన్నా కూడా రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే కనెక్టర్ని నేను రీప్లేస్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం కనెక్టర్ రిమూవ్ చేసాక దీన్ని వచ్చేసి మనం ఫ్లెక్స్ వేసి సో మెల్టింగ్ పాయింట్ మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ మెల్టింగ్ పాయింట్ ఉందో దాన్ని ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న పీపీడీతో మనం అనేది చేసుకోవాలి మెల్టింగ్. చూడండి, సో నేను ఇప్పుడు మన లెడ్ తీసుకుని సో జస్ట్ మన ఏదైతే ఉందో దాన్ని మెల్టింగ్ పాయింట్ని మనం మార్చాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఒక్కసారి మనం మెల్టింగ్ పాయింట్ని మార్చుకున్నాం. సో మీకు క్లియర్గా తెలియాలని చెప్పేసి నేను క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు ఇదే ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో రీప్లేస్ కూడా చేసుకున్నా సరే అయిపోతుంది. సో ఇప్పుడు మనం పీపీడీ క్లీన్ చేసేది ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఈ విధంగా మనకి క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనం సేమ్ ఫ్లెక్స్ వేసి మీకు ఈ పెద్దది వేయడం తీయడం వచ్చిందంటే ఇంకా మిగతా అన్నీ వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి పెద్ద వాటి మీద ట్రై చేయండి. ముందు చిన్న వాటి మీద ట్రై చేయండి, దాని తర్వాత పెద్దవి కూడా చేయొచ్చు. అన్నిటికీ ఒకటే పద్ధతి. సో ఇక్కడ మనం పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి, సో ఈ విధంగా మనం కరెక్ట్గా పొజిషన్ పెట్టుకోవాలి. సో పేస్ట్ ఉండడం వల్ల ఇది అటు ఇటు కదలకుండా ఉంటుంది. చూడండి, ఓకే. సో ఇప్పుడు ఏం లేదు, మనం ఒకసారి ఎయిర్ని కొంచెం తగ్గించుకుని హీట్ని మనం పీపీడీ మెల్ట్ చేసాం కాబట్టి మనం ఎంత పెట్టుకున్నాం అంటే 310 పెట్టుకుంటున్నాం.
ఎయిర్ వచ్చేసి మనం 2, ఎయిర్ వచ్చేసి 2 పెట్టేసి ఇప్పుడు చూడండి నేను దీన్ని రీఫ్లో చేస్తున్నాను. సో చూడండి పర్ఫెక్ట్గా మనకి అది అనేది కూర్చునిపోయింది. సో ఒకసారి జస్ట్ లైట్ టచ్ చేసుకుంటూ వెయిట్ చేసుకోండి. రైట్. సో చూడండి కనెక్టర్ అనేది ప్రాపర్గా ఆటోమేటిక్గా దాని ప్లేస్లో అది ప్రాపర్గా టచ్ అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి ఫ్రెండ్స్ కనెక్టర్ అనేది ప్రాపర్గా కాంటాక్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు అవ్వలేదని అనిపించినా కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి పేస్ట్ పెట్టి మళ్ళీ ఒకసారి రీఫ్లో చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి చూడండి కనెక్టర్ కనిపిస్తుంది కదా, పాయింట్ టు పాయింట్ మనకి క్లియర్గా అయిపోయింది. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా కనెక్టర్ మనం రీప్లేస్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే మీకు 100% పర్ఫెక్ట్గా వస్తుంది. సో అది వచ్చేసి మనకి ఈ బిగ్ నాజిల్తో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక ఐసీని రిమూవ్ చేయాలి, ఇప్పుడు ఒకవేళ ఐసీని రిమూవ్ చేయాలంటే ఒక కాంపోనెంట్ రిమూవ్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఈ ఐసీని రిమూవ్ చేయాలి. ఈ ఐసీని రిమూవ్ చేయాలంటే మనం ఇంత పెద్ద నాజిల్ యూజ్ చేయకూడదు. దీనికి ఏం చేయాలంటే మీడియం నాజిల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ తీసేసి సో మీడియం నాజిల్ ఏదైతే ఉందో ఆ మీడియం నాజిల్ పెట్టాను. సో హీట్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి 330 అండ్ ఎయిర్ వచ్చి నేను 60 పెట్టుకుంటున్నాను, 6. సో ఇక్కడ చూడండి సో నేను ఈ ఐసీని పట్టుకుంటున్నాను ఇక్కడ జస్ట్ స్లో. జస్ట్ చూడండి ఆటోమేటిక్గా హీట్ అవ్వగానే ఐసీ అనేది మనకి ప్రాపర్గా వచ్చేస్తుంది. సో అలా ఐసీని కానీ ఐసీని చేయాలంటే ఒకవేళ ఐసీని రీబాల్ చేయాలి, ఓకే రీబాల్ చేయాలన్నా కూడా మనం హీట్ ఎయిర్ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఇలా ఈ బ్లోయర్లో మనకి 3 నాజిల్స్ ఉంటాయండి. ఈ 3 నాజిల్స్ని యూజ్ చేసి మన సిమ్ ట్రేలు కానీ ఐసీలు కానీ సిపియూలు కానీ ఈఎంఎంసీలు కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. సో చేసినప్పుడు మీరు పీపీడీ క్యాల్కులేషన్ అనేది కరెక్ట్గా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.